ఒక పక్క గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి దురాగతాలు చెప్పుకోవాలంటే వరుసనే రామతీర్థంలో రాముల వారి మీద దాడి దగ్గర నుంచి, అదే విధంగా మన రాజమండ్రిలో వినాయకుడు అపచారాల దగ్గర నుంచి, అంతర్వేదిలో వాళ్ళు రథం మీద చేసినటువంటి వ్యవహారం దగ్గర నుంచి ఇక్కడికి వస్తే అమ్మవారిలో వెండి సింహాలు దొంగిలించిన సందర్భాలు, అదే విధంగా నీకు శ్రీశైలంలో వాళ్ళు ఆగమ శాస్త్రాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి చేసిన సందర్భాలు, ఇవన్నీ పక్కన పెడితే ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ప్రసాదంలో కల్తీ, రోజు ఒక్కొక్కటి బయటకు వస్తున్న వీళ్ళు చేసినటువంటి తప్పులు, అక్కడ అన్యమత ప్రచారం చేశారు, వాటి మీద కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకుంటూ వస్తూ వీటన్నింటినీ కూడా సవ్యమైన మార్గంలో పెట్టుకుంటూ వచ్చేటప్పటికల్లా దగ్గర 8 నెలలు 9 నెలలు పట్టింది. ఇవన్నీ సరి చేసుకుంటూ బాబు గారు ఒక పక్క ప్రభుత్వాన్ని నడిపిస్తూ దేవాలయాల్లో పెట్టే ప్రసాదాలు గాని, దేవాలయాల్లో చేస్తే దగ్గర ప్రతి దేవాలయాల్లో కూడా అన్న ప్రసాదాలు పెట్టడం బిగించేశారు. అంటే మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ కూడా మంచి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని దేవాలయాల్లో కూడా. ఎందుకంటే దేవాలయాలకు వస్తే ఒక ప్రశాంతత ఉండాలి, భక్తి మార్గంలో ఉండాలి, అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని గుళ్ళల్లో కూడా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం.